శ్రీ సాయి సచ్చరిత్ర 42వ అధ్యాయం. ఈ అధ్యాయం ఎంతో ప్రత్యేకం ఎందుకంటే ఇది బాబా మహాసమాధి గురించి. ఇందులో బాబా తన దేహాన్ని విడిచిన విధానం, ఆయన సూచనలు, భక్తులపై చూపిన కరుణ, చివరి దశలో జరిగిన సంఘటనలు వివరించబడతాయి. 1918 సెప్టెంబర్ 28న బాబాకు స్వల్ప జ్వరం వచ్చింది. 3 రోజులు మాత్రమే జ్వరం ఉన్నా ఆ తర్వాత ఆయన ఆహారం మానేశారు. దీని వలన శరీరం బలహీనమవుతూ వచ్చింది. అక్టోబర్ 15, 1918 మంగళవారం మధ్యాహ్నం 2:30 బాబా తన భౌతిక శరీరాన్ని విడిచారు. ఈ విషయాన్ని బాబా 2 ఏళ్ల ముందు నుండే సూచించారు. కాని అప్పుడు ఎవరికీ అర్థం కాలేదు. దసరా, విజయదశమి రోజే ఆయన సమాధి చెందుతానని పరోక్షంగా తెలిపినా భక్తులు అర్థం చేసుకోలేకపోయారు. రామచందర్ దాదా పఠీల్ మరియు తాత్యా కోతే పఠీల్ మరణాలను తప్పించడం. ఒకసారి రామచందర్ దాదా పఠీల్ తీవ్రమైన వ్యాధితో బాధపడ్డాడు. దాదా బాబా పాదాలకు నమస్కరించి, నా జీవితం పూర్తయింది, నేను ఎప్పుడెప్పుడు మరణిస్తానో చెప్పండి అని అడిగాడు. బాబా అన్నారు, నీ ప్రాణానికి ఎటువంటి భయం లేదు. నీ మరణ చీటిని నేను చింపేశాను. నువ్వు కోలుకుంటావు. కాని నాకు తాత్యా కోతే పఠీల్ గురించి ఆందోళన ఉంది. 1918 విజయదశమి రోజున అతడు మరణిస్తాడు. ఎవరికీ చెప్పవద్దు అని చెప్పారు. రామచందర్ దాదా కోలుకున్నాడు. కాని బాబా మాట విన్నందున అతను బాలాషింపి మాత్రమే తాత్యా కోతే పఠీల్ గురించి ఆందోళన చెందుతుండేవారు. దసరా సమీపించగా తాత్యా అనారోగ్యంతో మంచాన పడ్డాడు. అందరూ అతడు చనిపోతాడని అనుకున్నారు. తాత్యా చనిపోలేదు. బదులుగా బాబానే సమాధి చెందారు. ఇది బాబా తన భక్తుని ప్రాణాన్ని కాపాడి తనదైన ప్రాణాన్ని త్యాగం చేశారని భక్తులు నమ్మారు. లక్ష్మీబాయి సిండేకి దానం. బాబా తన చివరి క్షణాలలో లక్ష్మీబాయి సిండేకు ₹9 దానం చేశారు. ₹5 మరియు ₹4 మొత్తం ₹9. ఈ సంఖ్యకు 2 అర్థాలు ఉన్నాయి. నవవిధ భక్తులు శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చన, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. లక్ష్మీబాయి బాబాను నిజమైన తల్లిలా సేవించేది. ఆమె ఇచ్చిన రొట్టెలను బాబా ఎంతో ఆనందంగా స్వీకరించి అప్పుడప్పుడు కుక్కలకు ఇచ్చి, కుక్క ఆకలిని తీర్చడం నా ఆకలిని తీర్చినట్టే అని ఉపదేశించేవారు. బాబా చివరలో ఆమె చేతుల మీదకు ₹9 పెట్టడం ఆమె భక్తిని అమరంగా నిలిపింది. అక్టోబర్ 15, 1918 విజయదశమి రోజున బాబా మసీదులో కూర్చొని భక్తులను పిలిచి మరి ఉపదేశాలు ఇచ్చారు. ఆయన అన్నారు, మీకు నేను ఎప్పటికీ దూరం కాను. నా సమాధి నుండే నేను మీకు స్పందిస్తాను. నన్ను నమ్మి పూజించే వారికి ఎప్పుడూ రక్షణ లభిస్తుంది. భక్తులు ఆందోళన చెందుతున్నా బాబా వారిని భోజనానికి పంపించారు. భక్తులు భోజనం చేసేందుకు వెళ్లినప్పుడే బాబా తన తల బాయాజీబాయి తొడపై ఉంచి ప్రశాంతంగా మహాసమాధి చెందారు. యోగులు ఈ లోకానికి ఎలా వస్తారో అలాగే ఎంతో ప్రశాంతంగా, శాంతియుతంగా ఆయన భౌతిక దేహాన్ని విడిచారు. ఈ అధ్యాయం యొక్క ముఖ్య సారాంశం. బాబా తన సమాధిని 2 ఏళ్ల ముందే సూచించారు. రామచందర్ దాదా మరణాన్ని తప్పించి తాత్యా ప్రాణాన్ని కాపాడేందుకు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. లక్ష్మీబాయి సిండేకు ₹9 దానం చేసి నవవిధ భక్తులను గుర్తు చేశారు. విజయదశమి రోజున 1918 అక్టోబర్ 15న మహాసమాధి చెందారు. ఈ అధ్యాయం ద్వారా బాబా తన భక్తుల కోసం త్యాగం చేసిన విధానం, భక్తిపై చూపిన అపార కరుణ, సమాధి తర్వాత కూడా భక్తులకు రక్షగా ఉంటానని ఇచ్చిన భరోసా తెలుస్తుంది. ఇంతటితో ఈ అధ్యాయం ముగుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మరిన్ని మంచి భక్తి కథలు మరియు వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అండ్ షేర్ చేయండి.